అప్పుకు సంబంధించిన ఏదైనా కూడా తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏదైనా మనీ రూపంగా కుజుడుకు సంబంధించిన సిస్టమ్ ఉంటుంది ఎక్కువ కూడా. కుజుడుకు సంబంధించిన సిస్టమ్ మనీకి సంబంధించిన ఏదైనా అప్పు తీసుకోవడం ఇవ్వడం కూడా కొంచెం అందుకే మంగళవారం తీర్చాలంటారు. అంటే ఏదైనా తొందరగా తిరగడానికి మారు కూరడం చేయడం మారు ఏంటంటే తీర్చుని మారు అవుతున్నమాట మనం తీసుకుంటూ ఉంటాం కదా. అప్పు ఇవ్వకూడదు మంగళవారం. మంగళవారం కూడా మనం అప్పు తీసుకోకూడదు. మళ్ళీ అప్పు తీసుకుంటూనే ఉంటాం, తీరిపోతుంది. అప్పు వాళ్ళు తీసుకోవచ్చు, అప్పు ఇచ్చే వాళ్ళు తీసుకోవచ్చు, అప్పు అడిగే వాళ్ళు తీసుకోవద్దు. కాబట్టి మంగళవారం అడగకూడదు. కాకపోతే రూపాయి అనేది చేస్తారు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది అప్పు తీర్చే వాళ్ళకు కూడా సరైన ధైర్యము, సరైన సిస్టమ్, అప్పు తీర్చడానికి అవకాశం వాళ్ళకు వస్తుంటాయి. మంచి డబ్బు వస్తుంది, వాళ్ళకి అవకాశాలు వస్తుంది, అప్పు తీర్చేస్తుంటాం. మనీ పరంగా ఏదో అవసరానికి తీసుకున్నాం, రొటేషన్ పరంగా ఇంకా తీసుకుంటున్నా పెరుగుతుంటుంది. విధంగా అప్పు బాధల్లో పెరుగుతుంటాయి అనమాట. మనీ సంబంధించిన ఏదైనా కూడా ముఖ్యంగా. కాకపోతే అప్పు ఇచ్చిన వాళ్ళకి ఎంత రూపాయి కావచ్చు, కొన్ని కోట్ల రూపాయలు కూడా కావచ్చు, అది రావడానికి ఏం చేయాలి ఇది ఒకటి. దానికి ఏం చేస్తామంటే మనము ఏదో ఒక రోజు, శనివారం తప్ప శనివారం రోజు చేయదు. ఏ రోజైనా చేసుకోవచ్చు, ఆదివారం చేసుకోవచ్చు, మంగళవారం చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు. సాయంత్రం టైంలో చేయాలి. సూర్యుడు అస్తమించేసిన తర్వాత 6 తర్వాత 6:30 7 తర్వాత అనుకోండి వేసిన తర్వాత చిన్న రెమెడీ, చిన్న ముగ్గు, ట్రయాంగిల్ ఒక ముగ్గు వేసుకోవాలి. త్రికోణాకారంగా ఒక ముగ్గు, స్టార్ ఆకారం వస్తుంది. స్టార్ ఆకారంగా ఒక ముగ్గు వేసేసుకొని అందులో మట్టి ప్రే మీద దీపం పెట్టేయాలి. మట్టి ప్రే మీద దీపం పెట్టేసిన తర్వాత ఇలాంటి ఒక ఆయిల్, ఇదంటే రెడ్ శాండిల్ ఆయిల్. రెడ్ శాండిల్ ఆయిల్ అనమాట. దీని ఆ చెక్కతోటి, ఆ చెక్కని కొన్ని వేరే ఆయిల్ మొత్తం ఎర్రచందనం తీయరు. దీంట్లో ఒక వేరే ఆయిల్స్ వేసి అందులో ఎర్రచందనం వేసి మరక పెట్టేస్తారు. మరక పెట్టేసి ఈ కలర్ గా ఆడుతున్నాం. ఇట్లా ఏ ఆయిల్ ఏ రంగు కలిపి రాదు, నేచురల్ గా రావాల్సిందే అది. ఇప్పుడు మనం రెడ్ కలర్ తీసుకొచ్చి ఆయిల్ వేసి బ్లాక్ కలర్ వస్తుంది, రెడ్ కలర్ రాదు. అందునుంచి ఇది మనకు కొన్ని అంటే అదేదైతే రెడ్ శాండిల్కి సంబంధించింది వేసి దాన్ని మగ్గ పెట్టడం వల్ల ఇలాంటి రెడ్ శాండిల్ ఆయిల్ వచ్చేస్తుంది. రెడ్ శాండిల్ ఆయిల్ వచ్చేస్తే దీన్ని ఏం చేయాలంటే ఆ ప్రమిదలో పోయాలి. రెడ్ కలర్ ప్రమిద పెట్టేసి స్టార్ ముగ్గు వేసుకున్నాం. స్టార్ అంటే 6 స్టార్. ఇలా 2 త్రికోణాలు అన్నమాట. ఇది ఒక త్రికోణం, ఇది మీరు ఈ త్రికోణం డబ్బిచ్చేవాళ్ళు. ఈ 2 కలిగ జరిగినాయి అన్నమాట. 2 త్రికోణాలు డబ్బిచ్చేవాళ్ళు, డబ్బు తీసుకునే వాళ్ళు త్రికోణం కలిసిన తర్వాత ఈ మధ్య ప్రదేశ్లో ఈ మధ్య భాగంలో మనము ఒక మట్టి ప్రమిద మనము ఇలా పెట్టేసాం అనుకోండి. మట్టి ప్రమిదలో పెట్టేసాము. ఇది ఇట్లా మనము ఈ రెడ్ శాండ్ ఆయిల్ ఇందులో పోసేసిన తర్వాత ఇందులో ఒక ఒత్తు, అంటే ఏదైతే మనము కాటన్ తోటి మనకు ఒత్తు తయారు చేసేసుకొని ఇందులో పెట్టాలి. ఇది అర్థమైంది. ఇప్పుడు ఒత్తులు రెడీ వస్తున్నాయి, ఏదైతే రెడీ వస్తుంది అది పెట్టకూడదు. మనమే కాటన్ తీసుకోవాలి, పత్తి తీసుకోవాలి, పత్తితో మనమే అది రెడీ చేసుకోవాలి. మనసులో అనుకుంటుండాలి అతని పేరు. ఎవరైతే మనకి ఎవరైతే మనీ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మనకి బాకీ ఉన్నారో వారు బాకీ మాకు తీర్చాలి, మనకు డబ్బు ఇచ్చేసి తిరిగి ఇచ్చాలని ఆ విధంగా మనం రెడీ చేస్తుండాలి. రెడీ చేసేసి అందులో మనము దీపారాధన ఈస్ట్ ఫేస్ లో చేసేసాలి. తూర్పు మొహం ఉండేసి ఆ దీపారాధన చేసేసినాం కదా. చేసేసిన తర్వాత దాని పక్కకు ఏదైనా స్వీట్ ఏదో తీపి పదార్థం మీద పెట్టచ్చు. అదేంటంటే లడ్డు పెట్టవచ్చు, ఏదో ఒకటి పెట్టచ్చు, బెల్లం ముక్కైనా పెట్టచ్చు. కాకపోతే ఈ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత దాదాపు ఏదో ఒక స్వీట్ పదార్థం ఒక 100 grams పైన ఉండాలి. 100 grams పైన ఉండాలి, మంచిది. అది అయిపోయిన తర్వాత దీపారాధన అయిపోతుంది కదా. దీపారాధన అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇవాళ చేసేసినాం. రేపటి రోజు ఇంకో రోజు ఇంకో నెక్స్ట్ డే అనుకో. నెక్స్ట్ డే ఇవన్నీ తీసేస్తాం. ఆయిల్ కూడా ఇంత అయిపోతుంది. పక్కకి స్వీట్ పెట్టినాం కదా, స్వీట్. ఆ స్వీట్ తీసుకెళ్ళి యూనివర్సల్ ట్రీ అంటే మర్రి చెట్టు దగ్గర వేసేసాలి. మర్రి చెట్టు దగ్గర వేసేసి అక్కడున్న చీమలు అంటే అవన్నీ తినేస్తాయి. దాని ఏమైతే చీమలు మొత్తం ఒక దారి పరంగా వెళ్తాయి. అంటే అదే దారి పరంగా మనకు డబ్బులు వస్తాయి అన్నమాట. అర్థమైందా? అది మొత్తం తీపి పదార్థంగా చీమ తీసుకుంటుంది, తీసుకొని వెళ్ళి తీసుకొచ్చేస్తుంది. ఎంత మూలకేలైనా చీమ వస్తూ తీసుకొస్తుంది, ఎంత బరువైనా ఎంత తీసుకొస్తుంది. అదే విధంగా మనకు కూడా వారి మనసును కలిగించి ఆయన దగ్గర ఉన్న డబ్బుని
మనకు అందించే పవర్ అనేది యాక్టివేట్ చేస్తాం మనం. దాదాపు మనకు 4 hours వెలిగేటట్టు ఉండాలి దీపారాధన. చిన్న పెడతారు అవుతుంది, పెద్ద పెడితే సాయంత్రం చెప్పారు ఎప్పుడైనా సాయంత్రం అంటే కాకపోతే 4 గంటలనే వెలగాలి. అర్థం చేసుకుని 7 o'clock వెలిగించారనుకోండి 11 గంటల వరకు వెలగాలి. వంటశాలలో మనం ఏదైతే కిచెన్ ఉందో గురుగా మాకు ఒకటే రూమ్ ఉంది, అంత మాకు వేరే బెడ్రూమ్లలో, తర్వాత మాకు బెడ్రూమ్లో, తర్వాత మా పూజ గది లేదు, ఏం లేదు, అంత ఒకటే రూమ్ లో మేము వండుకున్నాం. కానీ వంటగది ఆ టేబుల్ చిన్న ముగ్గు విధంగా వేసేసి ఆడ మీరు ఇది పలానా వెలిగించండి. తూర్పు ముఖం ఉండాలి. మా శనివారం తప్ప ఎప్పుడైనా చేసుకోవచ్చు, శనివారం తప్ప ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే సాయంత్రం చేయాలి. తెల్లారు మాత్రం మరుసటి రోజు మాత్రం ఇదైతే తీపిలో బెల్లం పెట్టారో ఏం పెట్టారో షుగర్ పెట్టకూడదు, ఏ స్వీట్ అయినా పెట్టాలి, పంచదార పెట్టకూడదు. వీళ్ళైతే లడ్డు పెట్టవచ్చు, స్వీట్ హౌస్ లో దొరికే బూందీ అలాంటి ఉంటే పెట్టచ్చు, 100 గ్రాములు పెట్టాలి. పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి ఇట్లా చూరలాగా చేసేసేసేయండి. ఇట్లా చీమలు పెప్పేది ఒకటేసారి వేసేయలే కదా. బెల్లం అయినా కూడా పెట్టారు కదా, అవసరం అయితే బెల్లం పౌడర్ కొట్టుకుని పెట్టండి ముందే, తర్వాత కొట్టినా పర్లే. కాకపోతే పౌడర్ కొట్టి పెట్టుకోరు అనుకో, ఆడ పౌడర్ లెక్క వేసేస్తే హ్యాపీగా చీమలు ఎప్పుడైతే తింటుంటాయో నువ్వు ఏ మనసుతో టేస్ట్ అవ్వదు దానికి అర్థమైపోయింది. తిన్నప్పుడు అదే యాక్టివేట్ అవుతుంది అన్నమాట. పలానా వ్యక్తి ఇతనికి డబ్బు ఇవ్వలేదు, ఇబ్బంది పెడుతుంది, అది మనం సహాయం చేయాలి అని అది కోరుకుంటుంది. అదే అందునుంచే ఇది చేయండి ఖచ్చితంగా భగవంతుడు. కాకపోతే ఏంటంటే ఎవరైనా కూడా సరే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఎంత కష్టం ఉన్నారో, కాకపోతే నీకు సమయానికి సహాయం చేసినప్పుడు భగవంతుడికి సమానం. మీరు భగవంతుడు మోసం చేసినట్టు అతను డబ్బులు ఇవ్వకపోతే ఈ జన్మలో కూడా ఏ జన్మకైనా దాన్ని అనుభవిస్తారు. కాకపోతే మీరు ఈ జన్మనే మనకి భగవంతుడు ఎన్నో జన్మలు చేసుకుంటే మానవ జన్మ ఇచ్చారు. మళ్ళీ జన్మ ఉండకుండా ఉండడానికి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతాం, క్రిమి కీటకాలని వేసేసి మానవ జన్మ ఇంకో జన్మ లేకుండా చేసుకోవడానికి ఎత్తాం. ఇలా కర్మఫలములను అన్ని తొలగించుకోవడానికి, కర్మ వల్ల చేసుకోవడానికి కాదు. సరే బతుకులకు సంబంధించి ఎన్నో అవసరాలు ఉంటాయి, అవసరాన్ని భగవంతుడి ద్వారానే మనకు అందిస్తుంటారు. భగవంతుడే అవసరానికి అన్ని సహాయాలు అందిస్తుండ్రు. ఆ సహాయం కూడా భగవంతుడే వచ్చేస్తాడు అన్నమాట. డబ్బు అంటే ఆయనకు డబ్బు ఇచ్చిందంటే ఆయన డబ్బు వెళ్ళడం చేసి డబ్బు ఇచ్చి భగవంతుడి ద్వారా నీకు వచ్చింది ఆడ, నువ్వు కూడా అదే మనస్తత్వంతో ఇచ్చేయండి. కాబట్టి ఏదైనా కూడా శుభదాయకంగా చేసుకోండి. ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ కూడా అవసరానికి ఆయన ఇచ్చాడు, అవసరం నువ్వు ఇచ్చేసి అప్పు పుట్టే రెమెడీ చాలా చెప్పాను. కాకపోతే అప్పు అంటే ఎవరైతే డబ్బు ఇచ్చామో ఆ డబ్బు తిరిగి రావడానికి, ఓకేనా, ఖచ్చితంగా తిరగడానికి. కాకపోతే ఎవరో పెద్ద మోసగాళ్ళు ఖచ్చితంగా మోసం చేయడానికి డబ్బు తీసుకుంటారు, వాళ్ళు దొరకరు. అదంటే అది వేరే తంత్రక్రియ చేసేస్తాం, అది వేరే ప్రయోగం. అంటే ఖచ్చితంగా మోసం చేయడానికి డబ్బు పడతారు, అది రాదు దీనివల్ల. అది దాని గురించి క్రియలు వేరుంటాయి. ఇప్పుడు కొంతమంది ఏదో పెద్ద ఆఫీసులు పెట్టేసి దాన్ని ఏదో పెద్ద చేసి కొన్ని కోట్ల రూపాయలు అందరి మీద చేయబెట్టేసి కొన్ని కోట్ల రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అది కాదు. ఇది జస్ట్ ఇట్లా మన ఫ్రెండ్లీగా పెళ్లికి అప్పు తీసుకురు, ఇంటికి అప్పు తీసుకురు, ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు అయితేనే అవుతుంది. కాకపోతే ఇదేంటో ఎవడో పెద్ద మోసం చేసేసి కోట్ల రూపాయలు ఎత్తుకుని వెళ్ళిపోయి పెద్ద పెద్ద చిట్లు ఎత్తేసి అది అలాంటివి కావు. కాకపోతే దేవుడు వాళ్ళు అన్ని కూడా ఇప్పియాలి. కాకపోతే వాళ్ళు ఆ విధంగా చేయడానికి పుట్టిరేమో వాళ్ళు అదే విధంగా ఉంటుంది. కాబట్టి అది వేరే విషయం. ఇది మాత్రం మామూలు వచ్చేదానికి మీరు చేయండి, మీరు అందరూ హ్యాపీగా ఉంటారు.